హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి టేబుల్ ఫార్మాట్ మ్యాచింగ్ ఇచ్చారనమాట. దీంట్లో ఎన్ని రోస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగారు. ఇవి రోస్ అనమాట. ఈ రోస్ ఏవి కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగారు క్వశ్చన్. ఆ రోస్లో ఏమున్నాయంటే ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్ యొక్క సమ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇట్స్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంటు, మినిస్ట్రీ, యూనియన్ మినిస్ట్రీ ఉన్నాయన్నమాట. సో మనం రోస్ వరుసగా చూద్దాం. ఫస్ట్ రో వచ్చి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఫంక్షన్స్ చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 అన్నారు. సో ఇక్కడ వరకు కరెక్టే. తర్వాత ఇక్కడ వర్క్స్ అండర్ వచ్చి ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ 1 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నారు. సో ఈ డివిజను మనకి వర్క్స్ అండర్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వర్క్ చేస్తుంది డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అని. ఇక్కడ ఇచ్చిన ఆర్గనైజేషన్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందే పనిచేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మిగిలిన రోస్ చూసుకుంటే ఇక్కడ చూడండి, వర్క్స్ అండర్ ఈ 2-3 కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉంది. ఫస్ట్ది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. సో ఫస్ట్ రో అనేది మనకి ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. తర్వాత సెకండ్ రో చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్సెస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కస్టమ్స్ యాక్ట్ 1962 కరెక్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కరెక్ట్. సో మనకి సెకండ్ రో అనేది ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్లీ మ్యాచ్డ్ అయింది. తర్వాత థర్డ్ రో చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ క్యారింగ్ అవుట్ బిగ్ డేటా అనలిటిక్స్ టు అసిస్ట్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఫర్ ది బెటర్ పాలసీ అండ్ నాబింగ్ ట్యాక్స్ ఎవేడర్స్ అన్నారు. ఫంక్షన్స్ ఇన్కరెక్ట్ అనమాట. వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఇది ఇన్కరెక్ట్ కాబట్టి థర్డ్ రో కూడా ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. మనకి ఎన్ని కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగారు. మనకి సెకండ్ రో అనేది కరెక్ట్లీ మ్యాచ్డ్ కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది, ఓన్లీ 1. ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూద్దాం. 2008 యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో మనకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట 2008లో. ఏమని, డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనియన్ మినిస్ట్రీస్. మనకి ఇక్కడ యూనియన్ మినిస్ట్రీస్ ఇచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్ అనేది ఏ యూనియన్ మినిస్ట్రీ కింద వస్తుంది అని అడిగారు అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దానికి సొల్యూషన్ మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఏ డిపార్ట్మెంట్స్ వస్తాయని అన్నీ ఇచ్చినారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోము, డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్ అని. సో మనకి ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ తెలుసుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది రాదని మనకి తెలుస్తుంది అనమాట. సో మన అఫీషియల్ వెబ్సైట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో చూసుకుంటే మనకి వాళ్ళు నీట్గా డిపార్ట్మెంట్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఇస్తారు. ఫస్ట్దే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్ అనమాట. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్ చూసుకోండి. డీలింగ్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ బోర్డర్స్ ఇంక్లూడింగ్ కోస్టల్ బోర్డర్స్, స్ట్రెంథనింగ్ ఆఫ్ బోర్డర్ గార్డింగ్ అండ్ క్రియేషన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోర్డర్ ఏరియాస్ డెవలప్మెంట్ ఎక్సెట్రా. సో ఇలా మనకి అన్ని డిపార్ట్మెంట్స్ గురించి బ్రీఫ్గా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అఫైర్స్ ఇప్పుడు మనకి. సో మనకి డీల్స్ విత్ ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ JNK, జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1990. సో ఇలాంటివన్నీ చూసుకుంటా ఉండండి. తర్వాత మనకి ఇది మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది కదా అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పి, మనకి కాన్స్టిట్యూషన్ డీలింగ్ విత్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్
రిలేటింగ్ టు అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963. మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ని ఎవరు మనకి ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి ప్రొవిజన్స్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మనకి అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ సంబంధించి. సో మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మనం చూసుకుంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి రాదు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకి వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందుకని మనకి ఫస్ట్ రో అనేది ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అయింది. ఎందుకని మనకి అక్కడ హోమ్ అఫైర్స్ అని ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. తర్వాత మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో చూసుకుంటే మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయని ఒకసారి చూసుకోండి. మనకి ఇచ్చిన అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించినవే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మనకి ఏమేమి ఇచ్చారు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి తర్వాత ఇంకా చూద్దాం. దీంట్లో ప్రస్తుతానికి ఇక్కడ వచ్చి మనకి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. సో నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో ఇవి ఉంటాయి, 2 బోర్డ్స్ ఉంటాయి. సెంట్రల్ 2 స్టాట్యుటరీ బోర్డ్స్ ఉంటాయి. ఆ స్టాట్యుటరీ బోర్డ్స్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి, నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి. మిగిలిన 2 రోస్ ఉన్నాయి కదా, ఆ 2 రోస్ కూడా ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ కిందకు వస్తాయి అన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కిందకు వస్తాయి. సో మనకి ఇది నీట్గా చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, దీని మీద చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చి ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మనకి బడ్జెట్ ప్రిపేర్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని ఉంటుంది. సో ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్లో మనకి డైరెక్టరేట్స్ ఉంటాయి, ఇవే మనకి ఇచ్చారు. సో మనకి ఏమి ఇచ్చారు, 2 సెకండ్ రో, థర్డ్ రో మనకి ఇది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్. సో ఇది తర్వాత ఇంకోటి ఏంటి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్, ఇంకోటి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. సో అది మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇది బిగ్ డేటా అనాలిటిక్స్ని డీల్ చేస్తుంది అనమాట. సో మనకి ఇన్కరెక్ట్లీ మ్యాచ్ ఇచ్చారు. డైరెక్టర్ డీజీఏఆర్ఎం ఉంది కదా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫంక్షన్ని మనకి దీనికి ఇచ్చారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్కి. సో అందుకని థర్డ్ రో అనేది ఇన్కరెక్ట్ అయింది. సో మనకి ఇది న్యూ వింగ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బాడీలో ఉంటుంది ఇది కూడా. సో మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ప్రొవైడ్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ ఫర్ ట్యాక్స్మెన్ ఫర్ బెటర్ పాలసీ ఫార్ములేషన్ అండ్ నాబింగ్ ఎవేడర్స్. సో అది. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనం చూద్దాం డిపార్ట్మెంట్స్ గురించి ఇచ్చినవి. సో మనకి ఇక్కడ చూస్తే చెప్పుకున్నాం కదా, రెస్పాన్సిబుల్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ టు ద పార్లమెంట్, ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ క్వశ్చన్ అనేది మనకి 2010లో వచ్చింది. 2010లో వచ్చింది. మన ఆన్సర్ బి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. తర్వాత 2015లో ఇంకో క్వశ్చన్ వచ్చింది, ఏమని, యూనియన్ గవర్నమెంట్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కదా, దాన్నే స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ దట్ ప్రెజెంటెడ్ టు పార్లమెంట్ అని. మనం ఇప్పుడే చూసాం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి మనకి డి ఎలిమినేట్ అయిపోతాయి, ఇంకా 2 ఆప్షన్స్ మిగులుతాయి. సో మనకి 2 అనేది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. పబ్లిక్ అకౌంట్కి మనకి పార్లమెంటు ఆథరైజేషన్ ఆల్ డిస్బర్స్మెంట్కి అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. తర్వాత మనకి ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరి కింద ఉంటుంది.
సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద ఉంటుందన్నమాట. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గురించి చూసుకుంటే ఇక్కడ ఉంది చూడండి నీట్గా. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీస్ డైరెక్ట్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ త్రూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ August 3, 1954లో మనకి సెటప్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఇలాంటి డేట్స్ అవన్నీ చూసుకోండి. తర్వాత మనకి ఫంక్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఫంక్షన్స్. సో ఇలాంటివి మనకి మ్యాచింగ్ వస్తాయి అన్నమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో 6 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. బార్క్ ముంబైలో ఉంది. సో ఇట్లా నెక్స్ట్ మనకి ఇది సొల్యూషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసరు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మనకి August 3, 1954లో సెటప్ చేశారు దీన్ని. సో నెక్స్ట్ మనకి ఇంకా అసలు ఈ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ ఎట్లా, ద మినిస్టర్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ క్రియేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది క్యాబినెట్ సెక్రటరీ అన్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తారు ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ఈచ్ ఆఫ్ ది మినిస్టర్స్ ఈజ్ అసైన్ టు ద మినిస్టర్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కరెక్ట్, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో బి అనేది మనకి ఆన్సర్ అనమాట. ఇది కూడా సేమ్ ఎగ్జామ్ 2009లోనే వచ్చింది. సో 2009 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చాలా వచ్చే క్వశ్చన్స్ ఇలా యూనియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ సంబంధించి. సో మనకి ఆర్టికల్ 77లో ఉంటుందన్నమాట కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ సొల్యూషన్ ఉంది చూసుకోండి. సో మనకి వీటికి సొల్యూషన్స్కి అన్నింటికి సోర్సు న్యూ విశాల్ పబ్లికేషన్స్ వారి బుక్ అనమాట. GS 23 years సాల్వ్డ్ పేపర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చి మనకి అఫీషియల్ క్వశ్చన్స్ పేపర్స్ యూపీఎస్సీ వారి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కోసం మనకి అంతా అనమాట. సో ఇలాంటి క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వేరే కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. సో మనకి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ మనకి వర్క్స్ అండర్ అనేది ఇన్కరెక్ట్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉండాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఇచ్చారు. సో తర్వాత వచ్చి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కరెక్టే, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కరెక్టే, ఎన్ఫోర్సెస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కస్టమ్స్ యాక్ట్ 1960 కరెక్టే. సో సెకండ్ రో అనేది ఒక రో మాత్రం మనకి కరెక్ట్గా మ్యాచ్ చేయండి. సో ఇక్కడ ఏం చేశారు, డిపార్ట్మెంట్ కరెక్టే, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్మెంట్, కానీ ఫంక్షన్స్ ఇన్కరెక్ట్గా మ్యాచ్ చేశారు. ఇది మనకి DGARM ఉంది కదా, దాని ఫంక్షన్స్ అనమాట, ఇది దీనికి ఇచ్చారు. సో మనకి ఈ 2 రోస్ ఇన్కరెక్ట్, సెకండ్ రో అనేది మాత్రం కరెక్ట్ అయింది. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.